అవని అయితే భరత్‌ని ఎవరు అలా ఇరికించారని అయితే కనుక్కోవడానికి వెళ్తూ ఉంటుంది. అవని ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో అసలేంటి తెలియడం లేదు. కంగారుగా ఉంది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అయితే అంటూ ఉంటుంది. "నువ్వేం కంగారు పడకమ్మా! వదిన గురించి నువ్వు అస్సలు కంగారు పడకు. వదిన లేడీ సూపర్ హీరో. వదిన ఏదైనా వెళ్ళింది అంటే కనిపెట్టుకునే వస్తుంది. అది సాధించుకునే వస్తుంది. మీరు వదిన గురించి కంగారే పడకండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కమల్. ఆ మాటకి ఇంకా అవని అయితే పల్లవి వాళ్ళ నాన్న మీద డౌట్ పడుతూ ఆ కార్‌ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఫాలో అవుతూ వెళ్తూ "వదిన ఎలాగైనా ఇది కనిపెడుతుందమ్మా. నువ్వు కంగారు పడకు. వచ్చిందంటే ఏదైనా చేసే వస్తుంది. చూడండి" అనైతే కమల్ అంటూ ఉంటాడు. ఇక అవని వస్తూ ఉంటుంది. వచ్చి "కనిపెట్టావమ్మా? భరత్‌ది ఇందులో తప్పు లేదని కనిపెట్టావా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "కనిపెట్టాను అత్తయ్య" అని చెప్పేసి అయితే అవని అయితే పల్లవిని చూసి అంటూ ఉంటుంది. అది చూడగానే పల్లవి చాలా షాక్ అవుతూ ఉంటుంది. "ఏంటి నిజంగా కనిపెట్టేసిందా? ఏంటి కనిపెట్టావక్క?" అంటే ఇందులో భరత్‌ది తప్పేం లేదని కనిపెట్టేసాను. ఇదంతా చేసింది ఎవరో కూడా కనిపెట్టాను అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. అలా అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవికసైతే అవని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న, ఆ రౌడీలు మాట్లాడుకోవడం అంతా ఫోటోస్ తీస్తూ ఉంటుంది పల్లవి. "ఏంటక్క ఏంటి కనిపెట్టావు?" అనంటే, "వాళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వాళ్ళందరూ కలిపి వాళ్ళ దగ్గర మాట్లాడుకోవడం నేను ఫోటోస్ తీశాను. వాళ్ళందరూ ఒక దగ్గర కలవడం అదంతా నేను చూశానని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలవడం అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక పల్లవికేసైతే అవని అలా అంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పల్లవి "ఏం కనిపెట్టావక్క? నిజంగా కనిపెట్టేసావా? ఆ రౌడీ వెధవలు దొరికారా నీకు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. మొత్తం బయటకు వస్తుంది పల్లవి. "భయపడకు, టెన్షన్ పడకు. అప్పుడు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అప్పుడు తెలుస్తుంది" అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా పల్లవి చాలా భయపడుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా నేనే చేశానని తెలిస్తే పరిస్థితి ఏంటి అని.